ఏంటి మిడ్ నైట్ లో మిడిగుడ్లు వేసుకొని నా పిల్లల్ని దొంగతనంగా బీటేస్తున్నాడు. ట్రాఫిక్ లో గేదెలాగా అడ్డంగా వస్తావేంటి? అంకాలమ్మ జాతరలా అనేవాళ్ళరే వాళ్ళరే ముక్కు మూతిదా ఏకమ్మ చేస్తాడా? ఏమండి కాస్త అర్థమయ్యేలా చెప్పండి, మాకు పిచ్చెక్కేలా ఉంది. అది పిచ్చిదా పిచ్చినా అలాగా పిచ్చిదా? అవును, నాకు పిచ్చే. పిచ్చిదా? మెరుపులా మెరిసావు, మెరుపులా మెరిసావు, మెరుపులా మెరిసావు, మెరుపులా మెరిసావు, మెరుపులా మెరుపులా. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా అదే ముక్క పట్టుకుని బబుల్ గమ్ లో సాగదీస్తావేంట్రా? ఏమండే, ఎవరికైనా పాట ఎంతవరకు వస్తే అంతవరకే పాడతారు. నాకు ఆ పాట అంతవరకే వచ్చు. పోనీ మిగతాది మీకు వస్తే పాడండి, నేను పెదాలు కలుపుతాను. ఏడ్చాలు. ఆ షూస్ తెచ్చివు. బాగా చూడండి, సేమ్ కలర్ సేమ్ కంపెనీ. కళ్ళతో బాగా చూసి టెస్ట్ చేసి కాళ్ళకి వేసుకోండి. తేడా అనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు టెస్ట్ చేయించుకోండి. వెరీ గుడ్ రా. వెరీ గుడ్ సూపర్ గుడ్ తర్వాత ముందు షూ తీసుకోండి. నేను అవతల బ్రేక్ఫాస్ట్ కి గుడ్లు ఉడకబెట్టుకోవాలి. ఒరే హాఫ్ బాయిల్డ్, స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకుంటారు, సాక్స్ తోడుకున్న తర్వాత షూ వేసుకుంటారు. ముందు సాక్స్ లేవరా? అబ్బా, ఇంత చిన్న వయసులో మీకు చాలా విషయాలు తెలిసిపోయండి బాబు. ఒరే, ఊరంతా ఊరేగొచ్చిన షూస్ ని సోఫాలో పెడతావేంట్రా? ఏమండి, ఊరంతా తిరిగొచ్చామని పడుకోబోయే ముందు కాలు కట్ చేసి మంచం మీద పెట్టుకోం కదా, ఇది అంతే. ఏదో లెక్చర్లు ఇచ్చావనుకో, నేను లెగ్స్ కట్ చేస్తాను. ముందు సాక్స్లే. సాక్స్ తేడాగా ఉన్నట్టున్నాయి కదండి? అవి కాదురా తేడా, నువ్వు తేడా. మార్చినప్పుడు రెండు ఒకే రంగులో ఉన్నాయండి. ఉతికాక రంగు ఎలా మారిపోయిందబ్బా? మూసుకెళ్ళి సాక్సులు పట్టరా. ఏమండి, మీరు ఈ ప్యాంట్ మీద చొక్కా ఎందుకు వేసుకున్నారండి? కలర్ కాంబినేషన్ కోసం. లోపల డ్రాయర్ కూడా ఈ రంగు వేసారండి? ఎవరైనా పైన వేసుకునే బట్టలు చూస్తారు గానీ లోపల వేసుకునే డ్రాయర్ బనియన్ సాక్స్ చూడరండి. నా మాట విని ఈ రోజుకి ఇలా కనిచ్చేయండి. అలాగరా? వద్దులండి, పట్టుకొస్తాను. కట్టింగ్. చిట్టి, స్కూల్ టైం అవుతుంది, రెడీ అయ్యావా? ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చా కూడా ఇదే ఎనర్జీ ఉండాలి, సరేనా? సరే డాడీ. రంగా నాయకి, ఓ రంగనాయకి. అబ్బాబ్బా, రెడీ అవుతుంటే అలా రంకులేస్తావెందుకు? 2 నిమిషాల్లో వచ్చేస్తాను. ఈ లోపు చిట్టికి లంచ్ బాక్స్ రెడీ చేయవా ప్లీజ్? వార్నింగ్లు మాత్రం చాలా వైలెంట్ గా ఇస్తావు, పనులు మాత్రం చాలా ప్రేమగా చెప్తావు. అయినా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి నువ్వు ఒక్కదాన్ని వెళ్తే సరిపోతుంది కదా, ఎక్కువ మంది వెళ్తే ఎక్కువ మార్కులు ఏం వేరు కదా. అవును కదా, అయితే నువ్వే వెళ్ళు. ఎలాగో రెడీ అయ్యావు కదా. ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి పేరెంట్స్ ఇద్దరిని రమ్మని స్కూల్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. సో ఇద్దరం వెళ్లాల్సిందే, అక్షింతలు వేయించుకోవాల్సిందే. అక్షింతలు ఎందుకేస్తారు మమ్మీ? స్కూల్లో పూజుందా? స్కూల్లో మార్కులు సరిగ్గా రాకపోతే ఇంటికొచ్చాక నేను చేస్తాను నీకు బడిత పూజ. మీరేం వరి అవ్వకండి, చిట్టి బాగా చదువుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుంటుంది కదా చిట్టి. ఎల్కేజీకి స్టేట్ ర్యాంకులు గోల్డ్ మెడల్స్ ఉండవు. అదేంటి, నేను చదువుకున్నప్పుడు ఉండేవే. నాకు 2-3 సార్లు తీసుకున్నట్టు కూడా గుర్తు. ఏంటో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారిపోయింది. నేను జస్ట్ క్యాజువల్ గా చెప్పాను అంతే, కాదు కూడదంటే చేస్తాను. అదే వస్తాను. ఎంతైనా రెస్పాన్సిబుల్ ఫాదర్ కదా. అవును, రెస్పాన్సిబుల్ హస్బెండ్ వి మాత్రం కాదు. మీరెక్కడ బయలుదేరారో మేము అక్కడికి బయలుదేరాం. మేము స్కూల్ కి వెళ్తున్నాం మావయ్య. మేము స్కూల్కేనమ్మా. దేనికి? ఓ, పెద్దోడిని స్కూల్లో జాయిన్ చేయించడానికా? ఈసారైనా బుద్ధిగా చదువుకొని పైకి రారా పెద్దోడా. నేను ఆ స్కూల్లోనే చదివాను, నీకు గుర్తుందో లేదో? నాకు అన్నీ గుర్తున్నాయి. నువ్వు స్కూల్లో అల్లరి చేయడం, మార్కులు సరిగా రాకపోవడం, స్కూల్లో అందరితో గొడవ పడ్డం, నీ మీద ఇంటికి కంప్లైంట్స్ రావడం, నాన్న స్కూల్కి రావడం.
నా గురించి నువ్వేం అంత బాధపడిపోనక్కర్లేదు. నా బాధ అంతా నీ గురించి కదరా, ఇదిగో ఈయన గురించి. బాధ అంటే బాధ కూడా కాదు, ఓ రకమైన జాలి. ఈ వయసులో ఈయనకి ఇన్ని కష్టాలేంటా అని. మేము స్కూల్ కు వస్తున్నది బంతి గురించి కాదు, చిట్టి గురించి. చిట్టుదానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారంట కదరా, మమ్మల్ని కూడా రమ్మంటేను బయలుదేరాం. మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్తున్నట్లేదు, ఏదో అందరం కలిసి స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్తున్నట్టుంది. ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి ఇంతమందా? నేను మిడిల్ డ్రాప్, మీరందరూ కలిసి వెళ్ళండి. మిడిల్ డ్రాప్ అవ్వడానికి ఇదేం పేకట్ కాదు, పేరెంట్ టీచర్స్ మీటింగ్. మర్యాదగా రాకపోతే మర్యాద దక్కదు, తర్వాత మీ ఇష్టం. అది కాదు స్వీట్ హార్ట్, చిట్టికి చెత్త మార్కులు వచ్చి ఉంటాయి. మనం తిడితే వెనకేసుకురావడానికి వాళ్ళు పిలుచుంటారు. పెద్దోడు ముందు ఇన్సల్ట్ కావడం నాకు ఇష్టం లేదు. నువ్వొచ్చినా రాకపోయినా బాగా అరుస్తారు, తర్వాత ఇంటికొచ్చైనా నిన్ను ఇన్సల్ట్ చేస్తారు. మాట్లాడకుండా పద. ఏంటి అంతా ఇక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? పిక్నిక్ కాదు భయ్యా, చిట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి పేరెంట్స్ మీటింగ్ వెళ్తున్నాం. పేరెంట్స్ కూడా రమ్మన్నారా? అంటే ఈ మధ్య స్కూల్లో పిల్లలకి అడ్మిషన్ కావాలంటే పేరెంట్స్ ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. ఈ స్కూల్ స్టాండర్డ్స్ ఇంకా ఎక్కువ, అందుకే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. బతికించారు. నైబర్స్ కూడా రమ్మనలేదు, లేకపోతే నేను ఆఫీస్ కు సెలవు పెట్టాల్సి వచ్చేది. అప్పుడు మా చిట్టికి టీసీ వచ్చేది. నువ్వే కేటగిరీలోకి వస్తావు. ఆ మాటకు వస్తే చిట్టి చదువు సంధ్య చూసుకునేది మా బంతే కదా. అవునవును, మేమంతా ఏదో పనుల్లో ఉంటే వాడేగా ఖాళీగా ఉండేది. ఏదో మేడం ఇంత వయసు వచ్చినా ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. నోరు మూసుకోండి. ఆటలో అట్టిపండులాగా గజిబిజిని ఎందుకు వదిలేశారు? పాప మా అన్ని కూడా తీసుకెళ్ళండి. వీడొకడు ప్రపంచంలో ఇలాంటి ప్రోగ్రామ్ ఎవ్వడు పెట్టుండడు. బహుశా మనమే ఫస్ట్ టైం ఉంటాం. అలా అనకండి, నేను కూడా వస్తాను. నువ్వే కేటగిరీలోకి వస్తావరా? అదే రోజు ఇంటి దగ్గర నుండి స్కూల్ బస్ దాకా చిట్టి బ్యాగ్ మోసి చిట్టిని స్కూల్ బస్ ఎక్కిచ్చేది, మళ్ళీ చిట్టి స్కూల్ నుంచి వచ్చాక బస్సు దగ్గర నుండి ఇంటి దాకా బ్యాగ్ మోసి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేది నేనే కదండి. నీ వాళ్ళకం చూస్తుంటే రేపు దీనికి పెళ్లి కాళ్ళు గడిగి కన్యాదానం చేసేది కూడా నువ్వే అనేటట్టున్నావు. అది కాదండి, మనిషి అన్నాక లోకం గురించి తెలుసుకోవాలని మీరు ఎప్పుడు అంటుంటారు కదా. ఇప్పుడు స్కూల్ కి వెళ్తే జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెడితే లోకం గురించి తెలుస్తుంది కదా. సరే పదండి. మీ చిట్టి క్లాస్ టీచర్ సెలవులో ఉంది, సో నేనే హ్యాండిల్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ టు సే దిస్. మీరిద్దరు చదువుకున్న వాళ్ళ అయ్యుండి కూడా మీ అమ్మాయి మార్కులు ఇలా రావడం షేమ్, రియల్లీ షేమ్. అమ్మ నాన్న చదువుకుంటే పిల్లలకి ఎలా మార్కులు వస్తాయండి? రోజు స్కూల్కి వస్తున్న ఈవిడికి ఇంకా జ్ఞానం రానట్టుంది. మన మాటలు వాళ్ళకి వినపడతాయి. ఎలా వినపడతాయి? వాళ్ళ మాటలు మనకు ఎలా వినపడుతున్నాయో అలాగే మన మాటలు కూడా వాళ్ళకి వినపడతాయి. స్కూల్కి వస్తే జ్ఞానం వస్తుందని చిన్నబాబు గారు చెప్పిన మాట నిజమేనండి? మీకు బాగా జ్ఞానం వచ్చేసిందని అంటున్నా. పదండి. సే దిస్. డోంట్ వరీ మేడం, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసిన తర్వాత తను కూడా మాలాగే కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతుందన్న నమ్మకం నాకు వచ్చింది. వాట్? మీరు కరెక్ట్ గానే విన్నారు. కంప్యూటర్ బైనరీ సిస్టమ్ అంతా 1 0 మీద ఆధారపడి ఉంటుంది. మా చిట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి, ప్రతి సబ్జెక్ట్ లో 0 లేకపోతే 1 వచ్చింది. బయట మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా అత్త మావయ్య ఉన్నారు మేడం. గజిబిజి కూడా ఉన్నాడు. ఓకే ఓకే, యూ కెన్ వెయిట్ అవుట్ సైడ్. స్కూల్లో ఫీజు కట్టగానే మీ బాధ్యత తీరిపోయినట్టు కాదు. ఏంటమ్మా డల్లుగా ఉన్నావు? ప్రిన్సిపల్ ఏమన్నా తిట్టారా? ఆహా, మమ్మీ డాడీనే తిడుతున్నారు.
వాగడమేనా మీ బుర్రలకేమైనా ఎక్కుతోందా? స్టాప్ స్టాప్. ఏంటి మేడం, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పిల్లలకి తల్లి మొదటి గురువు. ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందా? తల్లిని బట్టి పిల్లలు, పిల్లల్ని బట్టి తల్లుంటుందని తెగ కొటేషన్లు ఇచ్చేస్తున్నారు. అసలు మా ఇంట్లో పరిస్థితులేంటి, ఇంట్లో కష్టాలేవైనా ఉన్నాయని ఒక్క మాట అయినా అడిగారా? అసలు మా ఇంట్లో పరిస్థితులేంటో, నా అవస్థలేంటో ఊహించారా? అసలు మా ఫ్యామిలీయే కాదు, ఒక సర్కస్. సింహాల దగ్గర నుంచి కోతుల వరకు అన్ని రకాల జీవులు ఉన్నాయి అక్కడ. సర్కస్? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఆర్ యు జోకింగ్? నో, ఐఎమ్ సీరియస్. కూల్ డౌన్, కూల్ డౌన్. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లోనే ఉన్నారంటే పిల్లల్ని ముద్దు చేస్తారు. దాంతో వాళ్ళు పేరెంట్స్ మాట వినరు. మీకు కౌన్సిలింగ్ కావాలి. మీ ఫ్యామిలీ అంతా కలిసి కౌన్సిలింగ్ హాల్ కి వెళ్ళండి. అక్కడ డాక్టర్ గౌతమ్ బుద్ధ అని ఉంటారు. ఆయన మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇస్తాడని మనం వస్తే ఆయనేంటి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు? మాట్లాడకూడదు. మీరేనా ప్రిన్సిపాల్ గారు కౌన్సిలింగ్ కి పంపించిన పార్టీ? మీరేనా ప్రిన్సిపల్ గారు కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పిన కౌన్సిలర్? చూడనాయనా, కౌన్సిలింగ్ కి వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ చేసేవాళ్ళని ప్రశ్నించకూడదు. నేను మీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, మీరు నాకు కౌన్సిలింగ్ ఇవ్వకూడదు నాయనా. నువ్వు నోర్మై, మీరు కానివ్వండి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో జరిగేది ఏమిటంటే స్కూల్ టీచర్సు మిమ్మల్ని తిడతారు. మీ కారణంగానే మేము లక్షల ఫీజులు కట్టి మీ టీచర్సుతో తిట్లు తినాల్సొచ్చింది. క్లాస్ రూమ్ లో నువ్వు కాన్సంట్రేటెడ్ గా ఉండుంటే మీ టీచర్స్ మాకు క్లాస్ పీకేవాళ్ళు కాదు కదా అని మీరు మీ పిల్లలకి క్లాసు పీకుతారు. అది వాళ్ళ మనసుని గాయపరుస్తుంది. దాంతో డాక్టర్స్గా, యాక్టర్స్గా, ఇంజనీర్స్గా, కలెక్టర్స్గా, మినిస్టర్స్గా కావలసిన వాళ్ళు దొంగలుగా, రౌడీలుగా, బందిపోట్లుగా, సైకోలుగా, కిల్లర్సుగా మారతారు. ధైర్యం చెప్తారని ఆవిడ ఈయన దగ్గరికి పంపిస్తే ఈయనేంటి మరీ భయపెట్టేస్తున్నాడు. ధైర్యం పైన నుంచో పుట్టుకొస్తుంది. ఓ, దీనంతటికీ కారణం ఏమిటి? పిల్లలు బాగా చదవకపోవడం కాదు. మీరు బాగా చదవడం లేదు, మీరు బాగా చదవడం లేదని పిల్లల్ని తిడుతూ వారిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నింపడం వల్ల. మీరు పిల్లల్ని అలా తిట్టకుండా మీకు హితోపదేశం చేస్తాం. కాబట్టి మీరంతా శాంతం అలవరుచుకోవాలి. మీకు శాంత భూషణం తెలుసా? తెలుసండి. శాంత గారు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు, భూషణం గారు 5th ఫ్లోర్ లో ఉంటారు. శాంత భూషణం అంటే శాంతం ఆభరణం కావాలి అని. ఏది ఒకసారి మీరందరూ శాంతం భూషణం అనండి. ర్యాలీల్లో బందుల్లో అరిచినట్టు అలా భయంకరంగా అరవకండి. శాంతంగా, ప్రశాంతంగా, మెల్లిగా అనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండమ్మా, మీరీ ఫ్యామిలీకి మూలస్తంభం లాంటి వారు. అంటే నేను స్తంభంలా లావుగా ఉన్నానని ఎక్కిరిస్తున్నావా? కౌన్సిలింగ్ వస్తే కౌంటర్ లేస్తావా? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. అబ్బా, నేను చెప్పేది శాంతంగా, శాంతంగా వినండమ్మా. మూలస్తంభం అంటే పెద్ద దిక్కు అని. రోజూ అంతా ఉద్యోగాలకి వెళ్ళిపోయాక మీరెలాగో ఖాళీనే కదా. ఆ సమయంలో మీ మనవరాలికి మీరు పాఠాలు చెప్పొచ్చు కదా. అలా చేసుంటే మీ మనవరాలికి మంచి మార్కులొచ్చుండేవి కదా. మీ ఫ్యామిలీకి ఈ రిమార్క్ వచ్చుండేది కాదు కదా. నేను ఖాళీగా ఉన్నానని ఎవరు చెప్పారు?
నేను సమాజ సేవ చేస్తూ ఉంటాను. ఈ మధ్య స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ కాలనీ, స్వచ్ఛ వీధి, స్వచ్ఛ కాంప్లెక్స్ ఇలాంటి ఉద్యమాలు చేస్తూ ఉంటాను. ఉద్యమాలంటే మీరు మరోలా అనుకొని వేరే లెవెల్లో ఊహించకండి. కెమెరాల ఎదురుగా చాటా చేపుడు పట్టుకొని ఫోటోలకు 4 ఫోజులు ఇవ్వడం అంతే. వీధుల్లో డ్రైనేజీలు పొంగుతుంటే దానిలో ఒక్కరు దిగరం, పక్కన మాత్రం నిలబడి ఫోటోలు దిగుతారు. విఐపీలు వివిఐపీలు దిగుతున్నారా ఏంటి? అందరి చీప్ గా చీపురు ఫోటోలేగా. అసలు ఈయన తిండి పిచ్చితో చచ్చిపోతున్నాను అనుకోండి, కడుపుతో ఉన్న మంచిలాగా గొంతమ్మ కోరికలు కోరతారు. గంటలకు గంటలు ఈయన గారికి వండి వడ్డించడమే సరిపోతుంది. ఇంకా చిట్టి తల్లికి చదివేం చెప్తాను చెప్పండి. తిండే మమ్మల్ని చూస్తుంటే ఎవరికి ఎక్కువ మీకు తెలిసే ఉంటుంది. నాన్న ఇది నేను ఒప్పుకోను. ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టమని అమ్మను సతాయిస్తూ ఉంటావు. మానాయనే చూసారా చూసారా. అవును పంతులు గారు, మా నాన్న ఇప్పుడు తిండి తిండి వంట వంట అని మా అమ్మని ఏపుకు తింటుంటాడు. మీ అమ్మని బాగానే వెనకేసుకొస్తున్నారే. నిజం చెప్తే వెనకేసుకురావడం శాంతం భూషణం, శాంతం భూషణం, శాంతం భూషణం, శాంతం భూషణం, శాంతం భూషణం, శాంతం భూషణం, శాంతం భూషణం. ఏంటయ్యా శాంతం భూషణం అని అరుపులు కేకలు? నీకే లేదు శాంతం, మాకేం చెప్తావు? శాంతం భూషణం. చూడండమ్మా, మీలాంటి కుటుంబాన్ని బయటవారెవరూ తిరిగి ఉద్ధరించలేరు. మిమ్మల్ని మీరే సంస్కరించుకోవాలి. పిల్లలతో వ్యవహరించేటప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అనే పుస్తకాల్ని స్కూల్ తరఫున మీకు కానుకగా ఇస్తున్నాను. ఇది చదివి దీనిలో ఉన్నవి అమలు చేయండి. మరి నాకు మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు నాయనా? నాకింకా పిల్లలు లేరండి. నేనింకా పిల్లాన్ని, పెళ్లి కాని పిల్లాన్ని. మరి నీకెందుకు నాయనా ఈ పుస్తకం? పకోడి బండోడికి అమ్ముకోవడానికండి. నేను ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ ని. అవునా? ఆ, మా స్కూల్ ప్రోడక్ట్ అంటే బెస్ట్ పర్సనాలిటీ. మీరందరూ ఈ రోజు నుండి ఇతన్ని రోల్ మోడల్ గా పెట్టుకోండి. రోడ్డు రోలర్లా ఉన్నాడు. ఈయన రోల్ మోడల్ ఏంటి? ఈయన రోల్ మోడలా? కర్మరా బాబు. తుఫాను బాధితుల్లా చేతులు అలా చాపావేంటి నాయనా? పుస్తకం స్వామి. దేనికి? పకోడీ బండి దగ్గర అమ్ముకోవడానికి? కాదు స్వామి, చదువుకోవడానికి. చిట్టి తల్లి ఆలనా పాలనా అంతా చూసుకునేది నేనే. ఇదిగో, శాంతం ఇక మీరంతా భూషణం. బయలుదేరండి. కౌన్సిలింగ్ అన్నారు కదా, ఇంతేనా? ఇప్పటికి ఇంతే. మీరంతా ఇక్కడే ఉంటే నా పని అంతే. మీ అమ్మాయి ప్రోగ్రెస్ రిపోర్టు సంగతి ఎలా ఉన్నా నా మెడికల్ రిపోర్టు మీద రిమార్కులు పడతాయి. బయలుదేరండి. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? మళ్ళీ రావద్దు. ఆ, ఆ పుస్తకాన్ని ఫాలో అయిపోండి. బయలుదేరండి. శాంతం భూషణం. అయ్యగారు, రై, నన్ను డిస్టర్బ్ చేయకు. పో. అమ్మగారు, పెద్ద బాబు కాఫీ. ఏయ్, నేను చదివేటప్పుడు మధ్యలో టీ కాఫీ అన్నా అనుకో
పొడిచి చంపేస్తా భోషణం సాయంత్రం కాపీ కొట్టకుండా ఎగ్జామ్ రాసే స్టూడెంట్ లాగా కాఫీ దాక్కుండా మరీ చదివేస్తున్నారు. ఒకడు వంట చేస్తే 100 మంది తింటున్నారు. ఒకడు పుస్తకం రాస్తే వేల లక్షల మంది చదువుతున్నారు. అంటే వంట చేయడం కన్నా పుస్తకం రాస్తేనే పాపులర్ అవుతామన్నమాట. ఏం రాస్తున్నావురా రామకోట అది రాసుకోవాల్సింది మీ ఏజ్ వాళ్ళండి. పనివాడిపై కోపం చూపకుండా ప్రేమగా ఉండడం ఎలా అనే టాపిక్ పైన పుస్తకం రాస్తున్నానండి. నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. భార్యతో ప్రేమగా ఉండటం ఎలా అన్న పుస్తకం మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందేమో, కొని చదువుకో. శాంతం భూషణం శాంతం భూషణం. కౌన్సిలింగ్ జరిగి 15 రోజులు దాటింది. కౌన్సిలర్ చెప్పినట్టు మనమంతా చిట్టిని ప్రేమగానే చూసుకుంటున్నాం. నువ్వు కూడా ట్యూషన్ తనకి రోజు చిరాకు పడకుండానే చెప్తున్నావు. ఈసారి ఎగ్జామ్స్ లో మార్క్స్ ఎలా వస్తాయో ఏమో. సూపర్గా వస్తాయి. నాది పూచి. అమ్మా సూపర్ మార్కెట్ లో స్ప్రే బాటిల్ ఇచ్చింది ఎవరికి? స్ప్రే బాటిల్ అంటే ఇవ్వడం ఏంటి? ఇంకా నయం వైన్ షాప్ లో బీర్ బాటిల్ కొన్నాను అనలేదు. మరి గచ్చిపిచ్చి అలా చెప్పాడేంటి? బ్రహ్మం గారు చెప్పినట్టు చెప్పావు.